నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మెహబూబ్ బాషా, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. ఈరోజు మనం టాటా వారి సరికొత్త ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే మీరు ప్రతి నెల సంపాదిస్తున్న డబ్బుతో మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, అదేవిధంగా మీ ఫ్యూచర్ కోసం వెల్త్ను కూడా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ప్లాన్ మీకోసమే. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి పరమ రక్ష లైఫ్. ఇప్పుడు ఈ ప్లాన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. పరమ రక్ష లైఫ్ ప్లాన్ అనేది మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, సేమ్ టైం మీ ఫ్యూచర్ కోసం వెల్త్ క్రియేషన్ కూడా అవుతుంది. ఇది పూర్తిగా మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి, కస్టమర్కి వచ్చే బెనిఫిట్లు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్, ఎక్స్వైజెడ్ అనే పర్సన్ తీసుకుందాం. ఈ పర్సన్ వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. ఇప్పుడు ఈ పర్సన్కి మనము ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాము, సేమ్ టైం రిటర్న్స్ కూడా ఇస్తున్నాము. అది ఏ విధంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్వైజెడ్ అనే పర్సన్కి వచ్చేసి 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి సంవత్సరానికి ప్రీమియం వచ్చేసి 1,07,721 రూపాయలు పడుతుందండి. ఇలా 12 సంవత్సరాలు పేమెంట్ చెల్లిస్తారు. 12 సంవత్సరాలు పేమెంట్ చెల్లిస్తే ఓవరాల్గా 40 సంవత్సరాలు వచ్చేంత వరకు పాలసీ యొక్క బెనిఫిట్లు ఉంటాయి. అంటే ఆల్రెడీ కస్టమర్ ఏజ్ 35 ఇయర్స్ ప్లస్ 40 75 ఇయర్స్ వచ్చేంత వరకు పాలసీ యొక్క బెనిఫిట్లు ఉంటాయండి. ఇందులో మన బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఎనీ డెత్ పర్సన్కి ఏ విధంగా మరణం సంబంధించిన 1 కోటి రూపాయలు అనేది వాళ్ళ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ జరిగితే కనుక 2 కోట్ల రూపాయలు ఇస్తాము. సేమ్ టైం యాక్సిడెంటల్ డెత్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగితే 3 కోట్ల రూపాయలు ఇస్తాము. అదేవిధంగా యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ ఏదైనా జరిగితే కనుక 1 కోటి రూపాయలు ఇస్తాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక ఏదైనా అంగవైకల్యం ఏర్పడితే కనుక 2 కోట్ల రూపాయలు ఇస్తాము. ఈ బెనిఫిటే కాకుండా ఇందులో ఓపీడీ కేర్ అని సంవత్సరానికి 64,100 రూపాయలు చొప్పున హెల్త్ బెనిఫిట్స్ కోసం అంటే చిన్న చిన్న రైడర్ ఆప్షన్స్గా వాడుకోవచ్చు. ఈ బెనిఫిట్లో ఉండే బ్యూటీ ఏంటంటే రెగ్యులర్గా ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ కంటే పూర్తి డిఫరెంట్ అండి. రెగ్యులర్గా ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, పర్సన్ డెత్ అయితే డెత్ బెనిఫిట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ పర్సన్ లైవ్లో ఉన్నాడు అనుకోండి, తనకి ఎలాంటి అమౌంట్ అనేది ఉండదు. కానీ ఈ ప్లాన్లో మనకి ఏంటంటే రిటర్న్స్ కూడా ఉంటాయి. ఆ రిటర్న్స్ ఏంటివి, పూర్తిగా మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ అనమాట. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఫండ్స్ చెక్ చేసుకుంటే కనుక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 28.46% రిటర్న్స్ డెలివరీ చేస్తున్నారు. సేమ్ టైం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 29.57% డెలివరీ అవుతుందండి మన రిటర్న్స్ అనేవి. ఇప్పుడు మనం యావరేజ్గా 16% మాత్రమే రిటర్న్స్ అనేవి తీసుకుందాం. ఒకవేళ 16%తో మనకు రిటర్న్స్ వస్తే కనుక మనకి ఎంత రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, 35 ఇయర్స్ అతను 1,07,781 పే చేస్తున్నాడు, 12 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే అరౌండ్ ఒక 12,80,000-90,000 వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది. ప్రొటెక్షన్తో పాటు మనం రిటర్న్స్ కూడా చెప్పాం కదా. ఈ రిటర్న్స్ వచ్చేసి 15th ఇయర్ అంటే 12 ఇయర్స్ పేమెంట్ కంప్లీట్ అయింది, రిమైనింగ్ 3 ఇయర్స్ వెయిట్ చేశారు. 15 ఇయర్స్ వచ్చేసి వాళ్ళ ఫండ్ వాల్యూ 27,19,360 ఉంటుంది. అలాగే 20th ఇయర్ చెక్ చేసుకుంటే కనుక 53,59,000 ఉంటుంది. అలాగే 25th ఇయర్ తీసుకుంటే కనుక 1,07,00,000 ఉంటుంది. ఇదంతా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఒకవేళ మీరు 30 ఇయర్స్ 35 ఇయర్స్ మీ అంటే పాలసీ టర్మ్ ఏం చేశారనుకోండి, మీకు రిటర్న్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఈ పాలసీ గురించి అండి. ఈ పాలసీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.